ఈరోజు ఒంగోలు ఆర్డీఓగా బాధితులు స్వీకరించడం జరిగింది. ఈరోజు మా ఒంగోలు ఆర్డీఓ సిబ్బందితో ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉండే ప్రధాన భూ సమస్యలు, అలాగే రీసర్వే, అలాగే మొత్తం 22A కేసెస్ కానీ, అలాగే PGRS అన్నిటి మీద కొద్దిగా ప్రిలిమినరీ సమాచారం తీసుకోవడం జరిగింది. దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని తహసీల్దార్లు, అలాగే ఒంగోలులో ఉండే వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకొని ఆ సమస్యకు పరిష్కారం కనుక్కుంటాము. అలాగే ఎక్కడైతే PGRS సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఏ మండలంలో విజిట్ ఉంటుందో ఆ మండలానికే విజిట్ చేసి వాళ్ళు ప్రత్యక్షంగా కలవడం కానీ లేకపోతే అందుబాటులో ఉండే పిలిపించుకోవడం కానీ జరుగుతుంది. అక్కడే ఉండే రికార్డుల్లో వాళ్ళ సమక్షంలో రికార్డు వాళ్ళు కూడా హీరింగ్ కండక్ట్ చేసి ఆ రికార్డుకు అనుకూలంగా వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇచ్చి ఒక సమస్యను పరిష్కరించడం జరుగుతుందండి. ఎక్కడైనా కూడా ఇంకా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంటే తర్వాత అప్పీల్లో కూడా వాళ్ళ సమస్యను తీసుకొని మరి ఒకసారి సమీక్షించుకొని పూర్తిగా సమస్యకు పరిష్కారం కనుగొనే వరకు మేము శాశ్వత ప్రయత్నిస్తాము. ఎక్కడ కూడా ఈ విధానంలో ఒక ప్రజాప్రతినిధులతో కానీ, అలాగే ఇక్కడ ఉండే అన్ని శాఖల సిబ్బందితో కానీ, మా రెవెన్యూ సిబ్బందితో కానీ, అలాగే పాత్రికేయ మిత్రుల సహకారంగా తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తాం.